సో హాయ్ గైస్, లాస్ట్ సండే నుంచి వెన్స్డే వరకు 4 డేస్లో అప్డేట్స్ ఏం జరిగాయో ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. మరి ఈ వీడియోలో థర్స్డే మార్నింగ్ నుంచి సాటర్డే ఈవినింగ్ వరకు ఎక్సైటింగ్ మూవీ న్యూస్ ఏంటో ఇమీడియట్గా చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి ఈ మార్చ్ 14న కిరణ్ అబ్బవరం గారి దిల్ రుబా అండ్ ప్రియదర్శి గారి కోర్టు రిలీజ్ అయితే కోర్టు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే దిల్ రుబా బిలో యావరేజ్ అయిపోయింది. అండ్ ఫస్ట్ డే వీటి కలెక్షన్స్ అండ్ బిజినెస్ చూస్తే దిల్ రుబా 12 కోట్ల బ్రేక్ ఇన్ వాల్యూతో ఎంటర్ అయింది. మహాదారుణంగా ఫస్ట్ డే 60 కోట్లు సంపాదించింది. చూస్తుంటే కిరణ్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అవబోతుంది అనిపిస్తుంది. ఇంకా కోర్టు మూవీ ఓవరాల్ 7 కోట్ల బ్రేక్ ఇన్ టార్గెట్తో ఎంటర్ అయితే 8 కోట్ల గ్రాస్ని 4 కోట్ల 50 లక్షల షేర్ని రాబట్టింది. ఇంకా 2.5 crores వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయి హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఈ సండే లోపు టార్గెట్ అచీవ్ అయిపోతుంది. అండ్ వాల్ పోస్టర్ సినిమా నుంచి సక్సెస్ఫుల్ గా 4th హిట్ కొట్టేశారు నాని గారు. అతి తక్కువ టైంలో కోర్టుకి మంచి ప్రమోషన్ ఇచ్చారు ఆయన. నాని గారు కాకుండా వేరే ప్రొడ్యూసర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంటే ఫస్ట్ డే ఇంత టాప్ కలెక్షన్స్ వచ్చిండేవి కాదని నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇంకా కోర్టు మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ తో నాని గారు నెక్స్ట్ మూవీ కూడా చేయబోతున్నారని స్ట్రాంగ్ బజ్ వినబడుతుంది. ఇది కంప్లీట్ కమర్షియల్ బేస్డ్ ఫిల్మ్ అండ్ టాక్ కొన్ని రోజుల్లో అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కన్నప్ప మూవీలో ప్రభాస్ గారి రోల్ అందరూ అనుకున్నట్టు 5 to 10 minutes ఉండదంట, మినిమం 30 minutes ఉండబోతుందని హీరో కమ్ ప్రొడ్యూసర్ మంచు విష్ణు గారు అన్నారు. ప్రభాస్ గారికి ఒక ఇంట్రో సాంగ్ ఉంటుంది, పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఈవెన్ విష్ణు అన్నతో కలిసి ప్రభాస్ గారు ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా చేయబోతున్నారు. దీనికోసం ఆయన ₹1 రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదంట. అంటే మన డార్లింగ్ ని శాంతం నాకేశారనమాట. ఫోన్లో ఏదైతేనే సినిమాకి ఆయన కాస్టింగ్ ప్లస్ అయితే అదే చాలు. అండ్ ట్రైలర్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ని రివీల్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి ఈ మార్చ్ 19న యూకే గవర్నమెంట్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతుంది. సినిమా అండ్ ఫిలాంథ్రపీ విషయంలో తన రిమార్కబుల్ కంట్రిబ్యూషన్ ని ప్రజాసేవ చేసినందుకు ఆయన్ని అవార్డుతో రెస్పెక్ట్ చేయబోతుంది యూకే గవర్నమెంట్. అండ్ ఇంకా విశ్వామర మూవీ July 25th రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. తొందరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. అండ్ చిరు అనిల్ ప్రాజెక్ట్ కి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే ఆల్రెడీ 4 songs కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు. అండ్ ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ హాఫ్ ని వైజాగ్ నోవోటల్లో అనిల్ గారు తన టీంతో కలిసి డైలాగ్ వెర్షన్ తో సహా కంప్లీట్ చేసేసి తిరిగి హైదరాబాద్ వచ్చేసారు. సెకండ్ హాఫ్ పనులు అయితే హైదరాబాద్ లోనే స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ న్యూస్, సంక్రాంతికి వస్తున్న మూవీని జీ తెలుగు ఛానల్లో మార్చి 1న ప్రీమియర్స్ వేస్తే ఫస్ట్ టైం టీఆర్పీ 15.92 వచ్చింది. ఇది జీ తెలుగు లాస్ట్ 5 years లో ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు టీఆర్పీ రేటింగ్. టాప్ 1 అయితే పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ 19.12 టీఆర్పీతో నెంబర్ 1లో ఉంది. అయితే జీ తెలుగు ఛానల్లో ఆల్ టైమ్ హైయెస్ట్ టీఆర్పీ రికార్డు కొట్టిన సినిమా ఏంటో తెలుసా? అల్లు అర్జున్ గారి దువ్వాడ జగన్నాథం. ఇది 21.70 టీఆర్పీతో స్టిల్ అన్బీటబుల్ గా కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇండియాలో వన్ ఆఫ్ ద తోపు వెబ్ సిరీస్ అయిన ఫార్జీ సెకండ్ పార్టీ సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఈసారి మరింత ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఉండబోతుంది. ఈ సిరీస్ షూటింగ్ ఈ ఇయర్ ఎండ్ నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ రీ రిలీజెస్ లో బాలీవుడ్ ఫిల్మ్ సనమ్ తెరీ కసం ఇండియన్ సినిమాల్లోనే ట్రెండ్ సెట్ రికార్డ్ క్రియేట్ చేసింది. 9 years బ్యాక్ ఫస్ట్ టైం రిలీజ్ అయిన కల్ట్ లవ్ స్టోరీ ఆ టైంలో 8 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. తర్వాత టీవీలో వేస్తే బాగా పాపులర్ అయింది. అయితే 1 month బ్యాక్ సైలెంట్ గా రీ రిలీజ్ అయిన ఈ మూవీ కంటిన్యూస్ గా 4 వారాలు థియేటర్స్ లో ఆడి 40 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ రీ రిలీజ్ హిస్టరీలో ఎపిక్ రికార్డ్ సెట్ చేసింది. ఫ్యూచర్ లో ఏ రీ రిలీజ్ సినిమా ఈ రికార్డ్ ని క్రాస్ చేస్తుందో చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మన అఖిలయ్య గారు తన నెక్స్ట్ ఫిలిం వినరో భాగ్యం విష్ణు కథ మూవీ డైరెక్టర్ మురళీ కిషోర్ తో చేయబోతున్నారు. ఇది మాస్ కమర్షియల్ చిత్తూరు రీజియన్ బ్యాక్ డ్రాప్ ఫిలిం అంట. దీనికి లెనిన్ అనే టైటిల్ కూడా కన్సిడరేషన్ లో ఉంది. ప్రెజెంట్ స్క్రిప్ట్ వరకు ఫైనల్ స్టేజ్ లో ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ రవితేజ గారి మాస్ జాతర మూవీ షూటింగ్ ఇంకా 20% బ్యాలెన్స్ ఉంది. May 9th రిలీజ్ అని అనౌన్స్ చేశారు, బట్ ఆ టైంకి కంప్లీట్ అయ్యే ఛాన్సే లేదు. దట్టు హరిహర్ వీరమల్లో కూడా May 9th వస్తుంది కాబట్టి ఈ మాస్ జాతర ఇంకా పోస్ట్ పోన్ అయిపోయినట్టే. అండ్ షూటింగ్ అయితే May end కి కంప్లీట్ అవుతుంది. జూలై రిలీజ్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, పవన్ కళ్యాణ్ గారి హరిహర్ వీరమల్లు May 9th రిలీజ్ అవుతుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. కానీ ఆ పోస్టర్ క్వాలిటీ ఏంటో, ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ఇలా గ్రాంటెడ్ గా తీసుకొని లో క్వాలిటీ పోస్టర్స్ దింపడం అస్సలు నచ్చలేదు. ఎనీవేస్ ఈ మూవీలో కళ్యాణ్ గారి షూటింగ్ 4 to 5 days పెండింగ్ ఉంది. సాంగ్ లో చిన్న బిట్ పోర్షన్ తో పాటు 3 scenes అండ్ సత్యరాజ్ గారితో ఒక సీన్ పెండింగ్ ఉంది. అండ్ కళ్యాణ్ గారు వచ్చేలోపు ఆల్రెడీ పార్ట్ 2కి సంబంధించి కొన్ని సీన్స్ కూడా తీస్తున్నారంట. అండ్ కళ్యాణ్ గారు ఈ పార్ట్ 2లోకి ఓజీ తర్వాతే జాయిన్ అవుతారు. అయితే ఓజీ మూవీ కూడా 100% 2 parts ఫిలిం. సెకండ్ పార్ట్ కూడా కళ్యాణ్ గారు ఫినిష్ చేయబోతున్నారు. ఓజీ షూట్ లో కళ్యాణ్ గారు ఏప్రిల్లో స్టార్ట్ అవబోతున్నారు, డిపెండ్స్ ఆన్ హిస్ హెల్త్ కండిషన్. అండ్ నెక్స్ట్ రాజాసాబ్ మూవీ షూటింగ్ 10% టాకీ పోర్షన్ తో పాటు 3 songs పెండింగ్ ఉన్నాయి. ఇప్పటి వరకు గ్లిమ్స్ మాత్రమే రిలీజ్ అయింది. టీజర్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఈ టీజర్ తర్వాత మారుతి గారు వర్క్ చూసి ఫిదా అయిపోతారని టాకు. ప్రెజెంట్ అయితే రాజాసాబ్ మూవీ షూటింగ్ జరగడం లేదు. ప్రభాస్ గారు బ్రేక్ లో ఉన్నారు. ఈ రాజాసాబ్ దసరాకి రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల్ గారు రైటర్ కమ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ గా గులాబీ అనే మూవీ చేస్తున్నారు.
చేతన్ అనే డెబ్యూ డైరెక్టర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. 2009 కోల్ టౌన్ గోదావరి కన్లో జరిగిన ట్రూ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఈ మూవీని తీస్తున్నారు. ఇది చాలా హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ అంట. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి ఖైదీ తర్వాత లోకేష్ కనగరాజ్ గారు సూర్య గారితో చేయాలనుకున్న ఇరుంబకై మాయావి ప్రాజెక్టు ఇప్పుడు ప్రభాస్ గారి చేతికి వెళ్ళబోతుందని సెన్సేషనల్ బజ్ వినపడుతుంది. లోకేష్ గారి లైనప్ లో ప్రభాస్ గారితో ఒక మూవీ పెండింగ్ ఉంది. సో ఈ ఇరుంబకై మాయావినే లోకేష్ గారి ప్రాజెక్ట్ అవబోతుందంట. ఇది ఒక సూపర్ హీరో కాన్సెప్ట్. యాక్చువల్ గా సూర్య గారి మూవీ చెయ్యాలి, కానీ సూర్య గారు ఆల్రెడీ లోకేష్ గారితో రోలెక్స్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ గారికి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఇలాంటి సూపర్ హీరో మూవీని లోకేష్ గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ లో ప్రభాస్ గారు చేస్తే మాత్రం ఇండియా షేక్ అయిపోద్ది. అందులోనూ ఈ ఇరుంబకై మాయావి లోకేష్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. సో దట్స్ ఇట్ గైస్. థర్స్డే నుంచి సాటర్డే వరకు 3 days లో జరిగిన మూవీ అప్డేట్స్ ఇవే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీటన్నిటిలో మిమ్మల్ని ఎక్సైట్ చేసిన న్యూస్ ఏంటో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ and thank you.